అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో శనగపిండితో ఈజీగా తయారు చేసుకునేటటువంటి స్వీట్ తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను ఒక గాజు బౌల్లోకి 2 గ్లాసుల వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నానండి। మరపట్టి జల్లించుకున్నటువంటి శనగపిండిని వాడుతున్నాను। అదే విధంగా మరొక గాజు బౌల్ తీసుకొని ఆ గాజు బౌల్లోకి 2 గ్లాసుల వరకు కలకండ పొడిని యాడ్ చేస్తున్నానండి। మీ దగ్గర కలకండ పొడి కానీ లేనట్లయితే పంచదారనైనా గ్లాసున్నర వరకు పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి। ఈ స్వీట్ తయారీలో ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టి ఈ విధంగా 3/4 గ్లాస్ వరకు నూనెని వాడుతున్నానండి। దీనిలోనే నేను నేతిని కూడా యాడ్ చేసి పెట్టాను। 3/4 గ్లాసులోనే ఒక అర వరకు నేతిని, అదే విధంగా ఒక 1/4 గ్లాసు వరకు నూనెని వాడుతున్నానండి ఈ స్వీట్ తయారీలో నేను। మీ ఇష్టం అండి, ఉంటే మాత్రం 3/4 గ్లాసు వరకు నేతిని వాడుకోవచ్చు। ఈ స్వీట్ చాలా టేస్ట్గా అనిపిస్తుందండి అచ్చం నేతితో అయితే మాత్రం। ఇప్పుడు ఈ కాగినటువంటి నూనెలోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్నటువంటి పిండి మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేస్తున్నానండి। స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి। ఇప్పుడు గరిటెను తీసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్లోకి మన పిండి మొత్తం ఈ విధంగా గరిటెతోటి తిప్పుతూ ఉండాలండి। ఈ విధంగా 5 మినిట్స్ వరకు సిమ్లోనే జాగ్రత్తగా వేయించుకోవాలండి। ఈ విధంగా బబుల్స్గా పొంగొచ్చినట్లుగా వస్తుందండి పిండి మొత్తం। ఈ స్వీట్ తయారీ మొత్తం ఈ వేయించుకునే శనగపిండి మీదే ఆధారపడుతుంది। ఎందుకంటే వెంటనే ఆపేస్తే పిండి వేగదు, పచ్చివాసన వస్తుంది స్వీట్ అంతా। అదేవిధంగా హైలో పెడితే మాడిపోతుంది। అందుకని జాగ్రత్తగా ఎంత వీలైతే అంతగా గరిటెతోటి జాగ్రత్తగా అడుగంటకుండా ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి। ఇప్పుడే నురగగా వస్తుంది। ఈ విధంగా మనకి అర్థమవుతుందండి శనగపిండి వేయించిన వెంటనే దీనిలో నుంచి మంచి అరోమా వస్తుంది, వేగిన స్మెల్। అంతేనండి, ఇప్పుడు దీనిలోకి వేగిపోయినట్లే అనిపిస్తుంది నాకు। కొంచెం దంచి పక్కన పెట్టుకున్నటువంటి యాలకులను కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి। దానికోసం నేను యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా వేయిస్తూనే ఉండాలండి, ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా సిమ్లోనే ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి। ఈ ప్రాసెస్కి ఒక 50 మినిట్స్లో స్వీట్ అంతా రెడీ అయిపోతుందండి మనకి। ఇప్పుడు వేగిపోయిందండి మన స్వీట్ ఈ విధంగా। దీనిలోకి నేను కలకండ పౌడర్ను వాడుతున్నానండి। మీకు పంచదార అవైలబుల్గా ఉంటే పంచదార పౌడర్నైనా సరే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి। గరిటెతోటి ఈ విధంగా మొత్తాన్ని మనం వేయించి పెట్టుకున్నటువంటి శనగపిండిలోకి తిప్పుతూనే ఉండాలండి। ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుతూనే ఉండాలి గరిటెతోటి। ఇదిగోనండి, ఈ విధంగా రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ పిండితోటి మీకు నచ్చిన షేపు చేసుకోవచ్చండి। మనం బయట స్ట్రీట్లో ఏ విధంగా అయితే అమ్ముతారో అదే విధంగా అయినా తయారు చేసుకోవచ్చు ఈ శనగపిండి స్వీట్ని ఈ విధంగా। Thank you for watching my video friends. Please subscribe my channel.